సింగపూర్ నుంచి కన్నవాళ్లను చూసేందుకు వచ్చినటువంటి ఒక మహిళ ప్రమాదంలో మరణించినటువంటి దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కళ్ళ నిండా ఎన్నో ఆశలు, గుండె నిండా ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని చూసేందుకు విదేశం నుంచి వచ్చిన ఆ కుమార్తె కన్న కలలు కల్లలైపోయాయి. 5 రోజుల పాటు ఆనందంగా సాగిన ఆ ఫ్యామిలీ ట్రిప్ చివరకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరికొద్ది గంటల్లో సొంత ఇంటికి చేరుకుంటారనగా విధి ఆ కుటుంబం పైన పకబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం 2 రాష్ట్రాలను ఇప్పుడు కలిచివేసింది. కర్నూలు జిల్లా ఆదోని ఎస్కేడి కాలనీకి చెందిన గణేశ్వర్ రెడ్డి ఇందిరమ్మల కుమార్తె సౌమ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడినటువంటి రవికుమార్తో ఆమెకు వివాహం కూడా జరిగింది. గత కొన్ని ఏళ్లుగా వారు సింగపూర్లోనే నివసిస్తున్నారు. కన్నవారిని చూసేందుకు సౌమ్య తన భర్త పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చారు. గత నెల 30వ తేదీన ఎయిర్పోర్టు నుండి నేరుగా తల్లిదండ్రులను తీసుకుని కారులో ఊటీతో పాటు పలు వివిధ ప్రాంతాలను సందర్శన కోసం వెళ్లారు. 5 రోజుల పాటు కుటుంబం అంతా ఎంతో సంతోషంగా గడిపారు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి ఆదోనికి ప్రయాణమయ్యారు. రాత్రివేళ ప్రయాణం సాగుతుండగా కర్ణాటకలోని తుమకూరు జిల్లా గొల్లరహట్టి గేటు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా కారు ఒక్కసారిగా కుదుపున కులువనింది. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న ఓమ్ని వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఆ వేగానికి కారు పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ముందు సీట్లలో ఉన్న ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకున్నాయి. దీంతో ముందు కూర్చున్నటువంటి భర్త రవికుమార్, కుమారుడు చరిత్రారెడ్డి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు మధ్యలో సీట్లో కూర్చున్న సౌమ్య, ఆమె తల్లిదండ్రులు గణేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ కూర్చున్న వైపు ఎయిర్ బ్యాగులు సాంకేతిక లోపం కారణంగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ ముగ్గురు వెనక సీట్లో కూర్చున్నటువంటి ముగ్గురు బిడ్డ తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే భార్య, అత్తమామల శవాలను చూసి రవికుమార్ బిడ్డలను పట్టుకొని బోరున విలపించినటువంటి తీరు అక్కడ స్థానికులను ఒక్కసారిగా కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో సౌమ్య కుమార్తె చార్వి వెన్నుముక విరిగి రక్తపు మడుగులో పడిపోయింది. ప్రస్తుతం ఆ చిన్నారి బెంగళూరు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో మృత్యువుతో పోరాడుతుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి గణేశ్వర్ రెడ్డి కుటుంబం ఇలా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆదోని ఎస్కేడి కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన కూతురు, అల్లుడు, మనవలతో హ్యాపీగా గడిపినటువంటి ఆ వృద్ధ దంపతులు ఇలా అనంతలోకాలకు వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఈ వార్త వినగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల కండిషన్తో పాటు ఎయిర్ బ్యాగ్ల వంటి భద్రతా ప్రమాణాలను చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఒక చిన్న సాంకేతిక లోపం ఒకే కుటుంబంలోని 3 తరాల ఆనందాన్ని బలి తీసుకుంది. ఈ ప్రమాదం పైన కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.